హాయ్ అండి అందరికీ. ఈరోజు గుమ్మడికాయ పులుసు అంటే కూర గుమ్మడికాయ పులుసు దప్పడం అంటాం కదా, అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం నువ్వుల పిండి, చిటికెడు ఇంగువ, ఉప్పు, కారం, అలాగే మన మెంతిపిండిని కూడానండి. మెంతిపిండి కూడా చాలా టేస్ట్ ఇస్తుంది ఇలాంటి పులుసులకి. అలాగే పోపు దినుసులు, ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. చింతపండు గుజ్జు, అలాగే వరిపిండి ఒక 2 టేబుల్ స్పూన్లు. నేను ఒక బౌల్లోకి అయితే మనం ముక్కలు తీసుకున్నానంటే 100 గ్రామ్స్ బౌల్ ఇది. అలాగే దీనికి ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండు గుజ్జు అయితే రెడీగా పెట్టుకున్నాను. అంటే మనం ఇంకా వాటర్ పోస్తాం కాబట్టి ఎడిషనల్గా సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ వరిపిండి అయితే రెడీగా పెట్టుకున్నాను. అలాగే మనం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్లో వేయడానికి కొంచెం అంటే ఒక చిన్న ఐస్ క్యూబ్ అంతా బెల్లం ముక్క కానీ, బెల్లం పిండి కానీ, రెడ్ చిల్లీ పౌడర్ కూడా అంటే కలర్ఫుల్గా ఉండడానికి, అలాగే కొంచెం టేస్ట్గా ఉండడానికి రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఈ పచ్చిమిరపకాయ కారం సరిపోతుంది అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నువ్వుల పిండి, నువ్వులు వేయించి పౌడర్ చేసింది 1 స్పూన్ అండి, ఒక ఫుల్ టేబుల్ స్పూన్. అలాగే మనం వేయించడానికి సరిపడా నూనె ముందుగా బాండి పెట్టుకుందాం. ఇందులో కావాల్సిన నూనె 4 టేబుల్ స్పూన్ నూనె వేసి మన పోపు దినుసులన్నీ కూడా చక్కగా మంచి కలర్ఫుల్గా వేగే వరకు, అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించుకుని తర్వాత మన గుమ్మడికాయ ముక్కలను కూడా కాస్త పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి. కొత్తిమీర లాస్ట్లో గార్నిష్ చేసుకోవడమే, ముందులో వేయక్కర్లేదు. ఇలా పచ్చివాసన పోయేలా వేయించుకున్నాక దీని మీద కాస్త మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వాలి. అలాగే ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉంచితే మొత్తం 10 to 15 మినిట్స్లో మగ్గిపోతాయండి. ఇవి కాస్త మనం స్పూన్ పెట్టి టచ్ చేస్తే కొంచెం గట్టిగా మెత్తగా అయ్యేదాకా ఉంటే సరిపోతుంది. పచ్చివాసన పోయిందాక వేయించాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసేసుకున్నాక శుభ్రంగా కలుపుకున్న 4 పక్కల, అంటే ముక్కకి మనకి ఉప్పు, పసుపు బాగా అంటేలాగా వేయించుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి ఉంచుకోవాలి. ఉంచుకున్నాక మనకు ముక్క ఉడికింది అని తెలుసుకున్నాక మనం ఇలా వరిపిండిని, చింతపండు గుజ్జుని కూడా ఒకదాని తర్వాత ఒకటి పోసుకోవాలి. ఈ ముక్కలు మగ్గేలోపు మనం ఇది రెడీ చేసుకోవచ్చు. ఇలా ఎండుకారం, అలాగే నువ్వుల పిండి లాస్ట్లో వేసుకోవాల్సినవి, కొత్తిమీర. ఈ 2 టేబుల్ స్పూన్లు నేను మళ్ళీ ఒక 50 గ్రామ్స్ కలిపాను వాటర్ పోసి. చూసారు కదా, ముక్కలు బాగా మెత్తగా అయ్యాయండి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు పోసుకుని 1 నిమిషం ఉడికిన తర్వాత మళ్ళీ మన వరిపిండి గుజ్జును కూడా పోసేసుకోవాలి. వరిపిండి కాస్త లిక్విడ్గా కలుపుకోవాలి. మనకు కావాల్సిన టెక్స్చర్, అంటే మనకు మరీ పలచగా కావాలా లేకపోతే ఇదిగా కావాలా చూసుకోవడమే. తర్వాత ఒక్కొక్కటిగా కారం, అలాగే ఇంగు పొడి, మెంతి పొడి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంగువ నూనెలో కూడా వేసుకోవచ్చు, లేదంటే పైన ఇలా పులుసులో కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చింతపండు గుజ్జుతో బాగా మరిగిపోయింది, మంచి టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం వరిపిండి గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలండి. వరిపిండి గుజ్జు కూడా యాడ్ చేసేసుకున్నాక ఇది బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుని దానిపైన బెల్లం పొడి వేసి కలిపేసుకోవడమేనండి. మన నువ్వుల పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకుని కలిపేసుకుని మన సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. ఇంతేనండి, మన గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది. తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి చాలా హెల్దీ ఇది. థ్యాంక్ యూ.